మన తన పాదయాత్రతో గ్రామ గ్రామానికి అట్టడుగు స్థాయి కార్యకర్తల సైతం ఉత్తేజపరిచిన నాయకుడు మన హిందూ టైగర్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. भारत माता की जय श्री राम, जय श्री राम. नरेंद्र मोदी गारी नायकत्वम, अमित शाह गारी नायकत्वम, जेपी नड्डा गारी नायकत्वम, किशन रेड्डी गारी नायकत्वम. अंदरिकी नमस्कारम, वेदिकకు नमस्कारम. మనందరి మార్గదర్శి, మనందరి స్ఫూర్తి ప్రదాత, మనందరి లోపల జోష్ నింపడానికి వచ్చినటువంటి అభినవ సర్దార్ పటేల్ ఇలా అవినీతి పరుల గుండెల్లో చిచ్చర పిరిగై గజ 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 వణికిస్తున్నా మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరూ కూడా సంతోషం. ఎందుకంటే కరీంనగర్ ఖమ్మంకు ప్రత్యేక చరిత్ర ఉందన్న. ఇలా ఉద్యమాల గడ్డ ఖమ్మం గడ్డ అన్న. చైతన్యం తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా తెలంగాణ వాదుల లోపల చైతన్యం నింపినటువంటి పౌరుషం నింపినటువంటి పౌరుషాల గడ్డ ఈ ఖమ్మం గడ్డన. దానితో పాటు ఇంకోటి ఉందన్న, ఖమ్మం చరిత్ర ఉందని. ఇంకోటి కేసీఆర్ చేసిన దొంగ దీక్ష కూడా బయటపెట్టిన జిల్లా అయిన ఖమ్మం జిల్లా. కేసీఆర్ మోసగాడన్న, కేసీఆర్ మోసం చేసుట్లో కేసీఆర్ పిహెచ్డి పొందిన కేసీఆర్ మొదటి నుంచే మోసాడు. కేసీఆర్ పేరు తెలుసా అన్న మీ అందరికీ? కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్. దొంగ పాస్పోర్ట్లు ఇచ్చి పేదోళ్ళందరినీ దుబాయ్ తీసుకుపోతాని బొంబాయి తీసుకుపోయి ఇదే దుబాయ్ అని చెప్పి మోసం చేసిన మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతెందుకన్నా ఎన్టీఆర్ దగ్గర టికెట్ కోసం టికెట్ రాదని చెప్పి ఆయన కొడుకు పేరు అజయ్ రావు పేరు మార్చి కల్వకుంట్ల తారక రామారావు అని చెప్పి నటించిన మూర్ఖుడన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అది ఒక బీసీ నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ను అవమానపరిచిన మూర్ఖుడన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే మళ్ళా మోసం చేయడానికి వస్తున్న తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఎన్నికలు వస్తాయని హామీ ఇస్తున్నాడు ముఖ్యమంత్రికి. రాజు వస్తే పెగ్గు గుర్తొస్తుంది, ఎన్నికలు వస్తే దళిత బంధు గుర్తొస్తుంది, రైతు బంధు గుర్తొస్తుంది, పేదోళ్ళు గుర్తొస్తారు, హామీలు గుర్తొస్తుంది తప్ప ఇలా వట్టప్పుడు మాత్రం ప్రజలకు బాగోగులు గుర్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. మళ్ళా మాయ మాటలతోని మోసపూర్తమైన విధాలతోని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని వస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోండి. అందుకే సోదరులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు పడుచుకోకండి. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలు పడుచుకోకండి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే లెక్క. ఒక్క పెగ్గేస్తాడు, ఇంటికో ఉద్యోగం అంటాడు. 2 పెగ్గులు వేస్తాడు, డబుల్ బెడ్రూమ్ అంటాడు. 3 పెగ్గులు వేస్తాడు, దళితులకు 3 ఎకరాలు అంటాడు. 4 పెగ్గులు వేస్తాడు, దళిత బంధు అంటాడు. 5 పెగ్గులు వేస్తాడు, నేను ఏమీ అనలేదంటాడు. అంటే ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా భరిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇచ్చేది పోతున్నాడు మన ముఖ్యమంత్రి పేరు బయట చెప్తే. అందుకే ఎన్నికల సమయం వచ్చింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, శ్రీ అమిత్ షా గారి ఆధ్వర్యంలో, జేపీ నడ్డా గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మన సమస్యలు తీరాలంటే, అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా మారాలంటే, పేదల బతుకులు బాగుపడాలంటే రామరాజ్యం రావాలి, మోడీ రాజ్యం రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కలిసికట్టుగా ముందుకు సాగుదాం. తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కోసం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై తెలంగాణ. ఇప్పుడు మనము మన जनप्रिय नेता, देश प्रेमी, अपर चाणक्य और अभिनव सरदार पटेल, आदरणीय केंद्र मंत्रीवर, होम शाखा मंत्री और सहकार मंत्री श्रीमान श्री अमित शाह जी को निवेदन करते हैं कि तेलंगाना से आए हुए सब किसान एवं कार्यकर्ताओं को